హలో ఎవ్రీవన్, ఈ రోజు మన అందరికీ ఎంతో ఉపయోగపడే వీడియో అండి. మీ తమ్మునేలో ఆల్రెడీ చూసే ఉంటారు కదా. మన వైట్ డ్రెస్లు అనేవి మచ్చలై పడుతూ ఉంటాయి. పిల్లల వైట్ డ్రెస్ కూడా బాగా నల్లగా చేసుకుని వస్తూ ఉంటారు. వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి ఈజీగా అనేది ఈ వీడియో మీకు చూపిస్తాను అనమాట. ఈ లిక్విడ్ కనుక మీరు వాడితే కనుక వైట్ డ్రెస్ మీద మాత్రమే దీన్ని యూజ్ చేయాలన్నమాట. కలర్స్ మీద కాదండి. అది ఎలా మీకు చెప్తాను నేను. ఈ లిక్విడ్ వైట్ డ్రెస్ మీద ఉన్న మచ్చలు కానీ అలాగే ఈ మట్టి మరకలు అవన్నీ కూడా ఈజీగా పోగొట్టుకోవచ్చు. అది నేను ఇప్పుడు మీకు ఎలాగనేది చూపిస్తాను అనమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా, రండి. శ్రమ తగ్గుతుంది అనమాట మనలాంటి వాళ్ళకి. పిల్లలు వైట్ బట్టలు అవి పాడైపోతూ ఉంటాయి కదా, అవి ఉతకలేకపోతూ ఉంటాం, బ్రష్ పెట్టలేకపోతాం, అయినా కూడా అవి వదలవు. అలాంటప్పుడు మీరు ఒక్కసారి ఈ విధంగా చేసుకొని చూడండి, చాలా బాగా వర్క్ అవుతుందండి మీకు నేను వైట్ డ్రెస్ మీద చూపిస్తున్నానండి. వైట్ షర్ట్ ఇది మా చిన్న అబ్బాయి అనమాట. సో చూసారా ఎంత నల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ షర్ట్ మీద మీకు ఒకసారి నేను చూపిస్తాను, ఓకేనా. చూసారా షర్ట్ నల్లగా ఉంది కదండి. ఇప్పుడు దీని మీద నేను చేయి చూపిస్తానండి ఎలాగా ఏంటని, ఓకేనా. రండి ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు చేయి చూపిస్తున్నాను మీకు ఈజీగా ఉండడం కోసం. ఒక షర్టే కదా, సో దీంట్లో చూపిస్తున్నాను మీకు నేను. ఇప్పుడు ఒక హాఫ్ బకెట్, మామూలుగా హాఫ్ బకెట్ ఇది కాబట్టి వాటర్ పోసుకుంటున్నానండి. ఓకే, ఒక 2 లీటర్స్ వరకు వాటర్ వేసుకుంటున్నాను నేను. మామూలుగా అనుకోండి ఒక జత అయితే కనుక ఒక హాఫ్ బకెట్ వాటర్ అనుకోండి, ఓకేనా. ఇప్పుడు దీంట్లోకి నేను చెప్తున్నాను కదండి, బ్లీచ్ అండి, బ్లీచ్. దీన్ని బ్లీచ్ అంటారు అనమాట. ఇది మనకి బ్లీచ్ అంటే ఇచ్చేస్తారండి, కెమికల్ షాప్లో ఇచ్చేస్తారు. కెమికల్ షాప్ అంటే ఏంటి అంటున్నారు, లైక్ హార్పిక్, పెనైల్స్ చేసి అమ్ముతారండి. వాళ్ళ దగ్గర బ్లీచ్ ఉంటుంది అనమాట. అది అన్ని చోట్ల ఉంటుంది, అన్ని షాపుల్లోనూ కూడా అమ్ముతారు. హార్పిక్, ఫెనైల్ లాంటివి ఇలా తయారు చేసి అమ్మే షాపులు వేరేగా ఉంటాయి. అవి కెమికల్ షాపులు. వాళ్ళ దగ్గర గ్యాస్ట్రిక్ సోడా, అలాగే బీచ్, అలాగే హార్పిక్ తయారు చేసుకునే కాంపౌండ్, అలాగే హార్పిక్ కావాల్సిన యాసిడ్, అవన్నీ కూడా ఆ కెమికల్ షాపులో ఈజీగా దొరికేస్తాయండి. మీరు ఎవరిని అడిగినా చెప్పి గూగుల్లో కొట్టినా కూడా మీకు కనిపిస్తుంది. ఇది బ్లీచ్ అనమాట. ఇది మీకు ఆ షాపులో దొరుకుతుందండి. అక్కడికి వెళ్ళి వైట్ డ్రెస్లు ఉతుక్కోవడానికి, క్లీన్ చేసుకోవడానికి అంటే ఈ బ్లీచ్ మీకు ఇస్తారండి. వాళ్ళు చేసి అమ్ముతారు అనమాట, ఓకేనండి. ఇది మనం స్పెషల్గా తయారు చేసుకున్న అవసరం ఏమి ఉండదండి. చూసారా ఇది బ్లీచ్ అనమాట. ఆల్రెడీ నేను వాడాను, అందుకే కొంచెమే ఉంది. సో మీ అందరికీ ఈజీ అవుతుందని ఇంకోసారి తీస్తున్నానండి వీడియో. చూసారా దీన్ని బ్లీచ్ అంటారండి. ఇది మీ కెమికల్ షాపుల్లోనే అమ్మేస్తారు. డైరెక్ట్గా బ్లీచ్ ఇవ్వండి అంటే మీకు ఇస్తారు. దీన్ని వైట్ డ్రెస్ వాడుకోవడానికి, ఉతుక్కోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది వైట్ డ్రెస్ కోసం. ఇప్పుడు నేను 2 లీటర్ల వాటర్ తీసుకున్నానండి. నేను చేస్తుంది ఒకే షర్ట్ కాబట్టి ఇప్పుడు ఈ బ్లీచ్ ఉంది కదా, ఈ బ్లీచ్ని ఎక్కువ వేయకూడదు. ఇలాగా సరిపోతుందండి, ఎక్కువ వేయక్కర్లేదు. ఇది బాగా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఒక 2 మూతలు సరిపోతుందండి. వేసేసుకో. 2 మూతలు సరిపోతుందండి బ్లీచ్, అంతే. మనం కొంచెం తెచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్లో వైట్ షర్ట్ అనేది నానబెడుతున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పాటు ఇలాగ వదిలేయాలి. ఇంకా ఎక్కువసేపు ఉంచితే కనుక పాడైపోతుందండి, చీకిపోయినట్టు అయిపోద్ది డ్రెస్. మరి ఎక్కువసేపు ఉంచితే తెల్లగా వచ్చేస్తున్నాను కూడా ఎక్కువసేపు ఉంచొద్దండి. ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత మనం తర్వాత ప్రాసెస్ మీకు చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలండి, దీని ఓన్లీ వైట్ డ్రెస్సెస్ మీద మాత్రమే, వైట్ బట్టల మీద మాత్రమే మనం వాడాలన్నమాట. కలర్ మీద వాడితే కనుక మనం ఇప్పుడు పింక్ మీద వాడామనుకోండి, ఆ పింక్ కలర్ మొత్తం పోతుందండి. మనం పింక్ మీద అస్సలు వాడకూడదు. ఇలా వైట్ డ్రెస్ మీద మాత్రమే మనం వాడాల్సి ఉంటుంది. అది మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు దేని మీద పొరపాటున పడింది అనుకోండి, అది మచ్చగా మొత్తం పోతుంది అనమాట. అది తెల్ల మచ్చలాగా అయిపోతుంది, దాని మీద ఉన్న కలర్ అంతా పోయి. అందుకని మీరు వైట్ మీద మాత్రమే వాడండి. అలాగే మనకి వైట్ షర్ట్ మీద ఏదైనా కలర్ అంటుకుంది అనుకోండి, ఇది కొంచెం డ్రాప్ వేసి జస్ట్ అలా పామేసి ఉతికేసారంటే చక్కగా మీకు తెల్లగా వచ్చేస్తుంది అనమాట, వైట్ డ్రెస్ మీద మర్చిపోయి. అలా కూడా మీరు వాడచ్చండి. ప్రస్తుతానికైతే 10 మినిట్స్ ఉంచిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఎలా ఉంటుందని, ఎలా చేయాలి తర్వాత ప్రాసెస్, ఓకేనా. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు నానబెట్టిన దాన్ని చూద్దాం ఫస్ట్, ఓకేనా. చూసారా ఆల్మోస్ట్ మన మచ్చలు వదిలేసాయి. ఓకే చూసారండి మురికి ఎంత వస్తుందో. కనిపిస్తుందండి మురికి, చూసారా ఎంత మురుకుందో. చూసారా ఎంత మురుకుంది కదా. ఇలా అయిపోతుంది అనమాట.
చూసారా ఎంత మురికి వచ్చిందో బ్లీచ్ వల్ల, సగం దీనివల్ల పోతుందండి. దీన్ని ఒకసారి మనం ఎక్కువ చేయి పెట్టకండి దీంట్లో, హ్యాండ్స్ బీచ్ కదా, హ్యాండ్స్ పాడైపోతాయి. జస్ట్ ఇప్పుడు ఈ వాటర్ తీసేద్దాం. ఇప్పుడు షర్ట్ ఇలా తీసేసాం కదా, ఇప్పుడు దీన్ని ఈ వాటర్ తీసేసి వేరే వాటర్ వేసి సర్ఫ్ వేసి దీన్ని మళ్ళీ నానబెట్టాలన్నమాట. ఓకేనా, షర్ట్ తీసేసాం కదండి, ఇప్పుడు మళ్ళీ వేరే వాటర్ తీసుకొని ఏదైనా సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఏదైనా మీరు వాడేది వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ముందుగా బీచ్లో నానబెట్టుకున్న షర్ట్ ఉంది కదా, దాన్ని పెట్టేసుకొని నానబెట్టేసుకోండి. మహా అయితే పావు గంట పెట్టుకుంటారు, అరగంట పెట్టుకుంటారు, గంట పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఒకసారి నానబెట్టేసుకొని మనం మామూలుగా ఎలా అయితే బట్ట ఉతుక్కుంటామో, ఎలా అయితే ఉతుకుతామో నార్మల్గా, అలాగే బ్రష్ పెట్టి మామూలుగా ఉతికేసుకోండి. ఉతికేసి ఆరబెట్టేసుకోండి. తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను. ఓకేనా, దీనైతే నేను ముందు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నాకు నానబెట్టుకునే పెద్ద టైం లేదు కాబట్టి చూడండి, నేనైతే ఒక 5 నిమిషాలు మాత్రం ఉంచాను. తర్వాత ఒకసారి మనం నార్మల్గా ఎలా అయితే బ్రష్ పెట్టుకుంటామో నార్మల్గా బ్రష్ పెట్టేసుకోవాలి. చూసారండి, కాలర్ దగ్గర కూడా మొత్తం పోయింది. చూసారా, ఇందాక చాలా నల్లగా ఉంది కదా కాలర్ దగ్గర, చూసారా. ఒకసారి మనం ఇలా బ్రష్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఎప్పట్లాగే జాడించేసేసుకొని, నీళ్ళ మందు పెట్టుకునే వాళ్ళు ఉంటే నీళ్ళ మందు పెట్టేసుకొని చక్కగా ఆరబెట్టేసుకోండి. జాడించిన తర్వాత షర్ట్, నేను నీళ్ళ మందు అది ఏమీ పెట్టలేదు ఇంకాను. సో మీకు నీళ్ళ మందు పెట్టే అలవాటు ఉందనుకోండి, మీరు పెట్టుకోండి. లేదని ఇలాగే ఆరేయండి. ఒకసారి నేను ఇది ఆరేసి మీకు ఎలా ఉందో నేను చూపిస్తాను. ఓకేనా, ఈ బ్లీచ్ వాడితే ఇంత బాగా వస్తుంది అనమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువసేపు బ్లీచ్లో ఉంచకండి. ఓకేనా, మన మురికిని బట్టి మీరు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది షర్ట్, చాలా బాగా తెల్లగా వచ్చింది కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్.